సీత ఏడ్చింది. ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక సీత ఎందుకు ఏడ్చిందో చూద్దాం. పెట్టకపోతే పోయావు, పెట్టే చేయిని ఆపకురా అని పెద్దోళ్ళంటారు. ఎన్నో మాటలు ఎందరో మహానుభావులంటారు. విన్నోళ్ళందరికీ వందనాలు. ఆచరించిన వాళ్ళకి నా పాదాభివందనాలు. రాజకీయ దుమారం ఎలా ఉన్నా మా రాములోరి ప్రాణప్రతిష్ఠ చూడడానికి 2 కళ్ళెక్కడ సరిపోతాయి? పైగా ఉన్న ఆ 2 కళ్ళు కూడా ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇది నా స్థలం అని చెప్పుకోవడానికి మన దేశంలో కోదండరాముడికే వందల ఏళ్లు పడితే అదేం విడ్డూరమో! ఆఫ్టర్ ఆల్ ఓ 25, 30 ఏళ్లకే మా కేసు ఇంకా తేల్చరేం అని మా మీదకి యుద్ధానికి వస్తారు ఈ క్లయింట్లు. అని నాలో నేను ఆలోచించుకుంటూ ఉంటే సీత కాల్ చేసింది. ఒకసారి ఫామ్ హౌస్‌కి రండి. మీతో మాట్లాడాలి అంది. గతంలో నేను మొదటిసారి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు తెల్ల బట్టలు ధరించారు. నేను తప్ప. మంద్రంగా రికార్డెడ్ వయలిన్ సంగీతం వినిపిస్తుంది. లాన్‌లో సీత భర్త పార్థివ దేహం ఉంది. సీత అక్కడే ఉంది. ఆమె ఏడవలేదు. బాగా పెద్దోళ్ళిళ్ళల్లో ఏడవడం నామోషి అయ్యుంటుందని సర్ది చెప్పుకున్నాను. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్దగా ఏడ్చినట్టుగా లేరు. వెంటనే ఆటో డ్రైవర్ అన్న మాట గుర్తొచ్చింది. ఈ అయినోళ్ళిళ్ళల్లో పెళ్ళో సావో తెలిసే ఏ గోలా వినిపించి చావదు అని. సీత పక్కన కూర్చొని పరిశీలనగా అక్కడ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కనిపిస్తుందా అని చూశాను. సీత నన్ను గమనించి ఆమె రాలేదు అని లోగొంతుతో చెప్పింది. సరే మరి, జాగ్రత్త. లీగల్‌గా ఎలాంటి అవసరం ఉన్నా నన్ను పిలవండి అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రెండవసారి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఓ 30% ఆస్తి ఆమె పేరు మీద రాశారట. ఇప్పుడే తెలిసింది. మిగిలిన ఆస్తిని ఎలా రక్షించుకోవాలో చెప్తారని కాల్ చేశాను. కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చి అడిగింది. ఏం మేడం, ఆస్తికి మొత్తం మీరు మీ పిల్లలు హక్కుదారులు కదా, ఆ 30% మీకొద్దా? దాని గురించి ఏమీ అడగట్లేదు అని అడిగాను. అలా కాదండి, ఆమెతో ఇతను చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ సమయానికి నేను గౌరవం ఇస్తాను. అతను రాత్రి పగలు కష్టపడి సంపాదించారు. ఆయన ఇష్టపడ్డ వాళ్ళకి కొద్దిగా ఇచ్చుకున్నారు. ఆయన ఇష్టాన్ని నేను గౌరవిస్తాను. ఆయన ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు గానీ నాకే లోటు లేకుండా చూశారు. ఇంతకు మించి ఏం కావాలి? నేను ఆయన్నెప్పుడూ ప్రేమిస్తాను. ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకుంటే సరిపోతుంది. ఓపిగ్గా సమాధానం చెప్పింది. మీరు మరీ మెతగ్గా సీతలా మాట్లాడుతున్నారు. చనువుగా పెదవి విరిచాను. సీత అవ్వాలంటే పక్కన రాముడంతటి వాడుండాలి. నేనెప్పుడూ ఉత్తి సీతనే అని నవ్వింది. అలాగేనండి అని నేను వెనక్కి మరలాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఫామ్ హౌస్‌కి రమ్మని పిలిచింది. మేడం పిలిచారు? అని అప్పటికే నా కోసం టేబుల్‌పై ఉంచిన ప్రీమియం ఫిల్టర్ ఘుమఘుమలు ఆస్వాదిస్తూ అడిగాను. మీతో ఓ విషయం చెప్పాలని అని ఆగిపోయింది. మొదటిసారి ఆమె మొహంలో ఒక దిగులు కనిపించింది. నా మీద నమ్మకం ఉంచి మీరు ఏ విషయం అయినా చెప్పొచ్చు. మీ గోప్యత అడ్వకేట్‌గా నా బాధ్యత హామీ ఇచ్చాను. ఆయన చనిపోయారు గట్టిగా ఏడ్చింది. ఆమె ఏడవటం అదే నేను మొదటిసారి చూడటం. అందులోనూ పెద్ద పెట్టున ఏడుస్తుంది. చుట్టూ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ డోర్ల వల్ల గానీ, లేకపోతే ఈ పాటికి సెక్యూరిటీ లోపలికి వచ్చేసేవాళ్ళు. మేడం ఎవరు చనిపోయారు? ఒక్కసారి కాదు, చాలా సార్లు చనిపోయారు. ఏడుస్తూనే అంది సీత. 10 ఎకరాలలో ఉన్న ఆమె ఫామ్ హౌస్‌లో నేను, ఆమె మాత్రమే ఉన్నాం. ఆమె మాట్లాడే మాటలకి ఇప్పుడు నా పరిస్థితేంటో అర్థం కావట్లే. ఏమిటో ఈ పాడుగుండె. కాస్త అటు ఇటైనా సరే తత్తరపడి అరచేతుల్లోకొచ్చేస్తుంది. ఆమె దగ్గరగా వెళ్ళి, ఎవరు చనిపోయారని చాలా ధైర్యంగా నటించి అడిగాను. మా ఆయనేనండి కాస్త స్థిమితపడి చెప్పింది. మేడం మీరు డిప్రెషన్‌లో ఉన్నట్టున్నారు. ఆమె మొహం వైపు సూటిగా చూసి అన్నాను. నేనింకా అసలు విషయం చెప్పలేదు. అంతే సూటిగా ఆమె సమాధానం చెప్పింది.
ఆ మాటలతో సీత ఈ లోకంలోనే ఉందని నా గుండె నిర్ధారణకొచ్చి యథాస్థానానికి వెళ్ళింది. చెప్పండి అన్నాను. ఓ 15 సంవత్సరాల నుంచి ఆమెతో ఉంటున్నా, నాతో కూడా ఉంటుంటే అది ఆయన నటననుకున్నాను. ఆయన ఇష్టమని వదిలేశాను. అంతేగాని ఆయన బాధేంటో గమనించలేదు. అతను వేరొక దగ్గర సుఖాన్ని వెతుక్కున్నారనే అక్కసుతోనే ఉన్నాను గాని, అసలు విషయం ఆరా తీయలేదు. అయ్యో! నా రాజు ఎన్ని సార్లు చనిపోయాడో! అని మళ్ళీ ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్ళు. నేను ఓ 15 నిమిషాలు ఆమెను కదపలేదు. మాట్లాడలేదు. అసలేమైంది? అని నెమ్మదిగా అడిగాను. ఇంతకాలం ఆయన ఇష్టపడి ఆమెతో లేడు తల్లి. భయపడి ఉన్నాడట. తలపట్టుకు చెప్పింది. అదేంటి? అన్నాను. నాకు నిన్ననే తెలిసింది. ఆమె భర్తని మా ఆయనే చంపించాడని అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి, వాటితో బెదిరించి ఇన్నేళ్లు తిప్పించుకుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆఘమేఘాల మీద వెళ్తుంటే మోజు మీద వెళ్తున్నాడనుకున్నాను గాని, భయంతో చస్తూ బ్రతుకుతున్నాడని గమనించలేకపోయాను. ఆయాసపడుతూ చెప్పింది. నన్నేం చేయమంటారు మేడం? భరోసా ఇస్తున్నట్టుగా అడిగాను. ఆయన చేయాల్సిన ప్రతి బాధ్యతని నిర్వర్తించాడు. నేనే ఆయన బాధ ఏంటో చెప్పుకునే అవకాశాన్ని, ఆదరణని నేను ఆయనకెప్పుడు ఇవ్వలేకపోయాను. నేను ఉత్తి సీతను అన్నాను కదా! నా మొహం. నేను మనిషిని కూడా కాదు. కనీసం సాటి మనిషిగా కూడా ఆయన దగ్గర నా ధర్మం నిర్వర్తించలేదు. రేపొద్దున్న పిల్లలకి లీగల్‌గా సమస్య వస్తే, నీకు విషయం తెలిస్తే మంచిదని నిన్ను పిలిచాను. నాకు కొంచెం మనోభారం దిగుతుందని నీకు చెప్పానంతే. సీత కళ్ళు తుడుచుకుంది. ఉంటానండి అని బయటకొచ్చాను. చుట్టూ పచ్చదనం చూసి నాకో శ్లోకం గుర్తొచ్చింది. అప్పుడు నాకు సీత ఏడుపు తలుచుకొని ముచ్చటేసింది. ఆమె భర్త చనిపోయాడని కాదు సీత ఏడుస్తుంది. తన భర్త భయపడినప్పుడు ఆదరణ ఇవ్వలేకపోయాను, తన ధర్మం నిర్వర్తించలేకపోయానని ఏడుస్తుంది. బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ అంటే ధర్మానికి ప్రాణప్రతిష్ఠే. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మః. నాకు గుర్తొచ్చిన శ్లోకమిదే. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.